నేను గతంలో చాలాసార్లు బొలిశెట్టి శ్రీనివాస్ గారితో ఇంటర్వ్యూ చేశాను. ఎప్పుడూ కూడా ఒక మంచి కంటెంట్ అయితే ఇచ్చాను. ఈసారి కూడా ప్రామిస్ చేస్తున్నా, అంతకు మించి అద్భుతమైనటువంటి ఆయన మాటలతో పాటు అద్భుతమైనటువంటి ఆయన చేసిన పనులను చూపించే ప్రయత్నం చేస్తాను. నేను నా జనసేనాని అంటూ తాడేపల్లి గూడెం నుంచి వచ్చారు. తాడేపల్లి గూడెం ప్రజల ఆరాధ్య నాయకుడు. ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేసి ప్రజల కోసం ప్రజలలో నిలబడి పోరాటం చేసిన అసలు సిసలైన నికార్సైన నాయకుడు మన బొలిశెట్టి శ్రీనన్న. తాడేపల్లిగూడానికి చాలా మంది ఎమ్మెల్యేలు వచ్చారు, చాలా మంది మంత్రులు అయ్యారు. ఎవరూ కూడా చేయలేనటువంటిది మీరు చేశారా అనేటువంటిది చాలా మంది ఇక్కడ అడుగుతున్నటువంటి ప్రశ్న. మీకు వాళ్ళకి డిఫరెన్స్ ఈ రోజు ఒకే ఒక రోడ్డు మిగిలింది, మొత్తం అన్ని రోడ్లు కూడా అంటే గతంలో ఎక్కడ ఏ నియోజకవర్గంలో జరిగినట్టుగా గవర్నమెంట్ స్కూల్స్ లో బాక్స్ క్రికెట్లు అని, స్విమ్మింగ్ పూల్స్ అని, అంతకుముందు నేను మున్సిపల్ చైర్మన్ చేస్తుండగా కాలంలో ఈత నేర్చుకుంటా వెళ్ళి 2 పిల్లలు చనిపోయారు. నెక్స్ట్ జనరేషన్ కి తాడేపల్లిలో ఒక సిటీ మాదిరిగా తయారు చేయాలనేది నా ఆలోచన. ఎందుకని ఇంత యుద్ధ ప్రాతిపదికన మీరు ఇంత ఫాస్ట్ గా చేయాలనుకున్నారు? అంటే దాంట్లో మీరు కూడా కొన్ని సొంత డబ్బులే ఖర్చు పెట్టి కొంతమంది కాంట్రాక్టర్లకి 1,40,00,000 నా సొంత డబ్బులు నేను కానీ నా స్నేహితులు కానీ అప్పు ఇప్పించి కాంట్రాక్టర్తో పనిచేసి ఈ రోజు బిల్ కాదు. మనం చెయ్యాలి, మనం నమ్మి ఓట్లేసాడు ప్రజలు, మాట ఇచ్చాం, చెయ్యాలి. పెన్షన్ కి సంబంధించి గవర్నమెంట్ ఇవ్వాల్సినటువంటి పెన్షన్లు కూడా మీరు మీ సొంత డబ్బులు ప్రతి నెల ఇవ్వాలి అనే ఆలోచన ఎందుకు చేశారు? అంటే ఎవరు కూడా పెట్టుకోరు అంతా. నేనేంటంటే చిన్న స్థాయి నుంచి వచ్చాను, ఒక ఆర్టీసీ డ్రైవర్ మా నాన్నగారు. ఆ స్టేజ్ నుంచి నేను అంచెలంచెలుగా అంటే దాదాపు నా ప్రస్థానం దేవుడి దయ వల్ల నా పిల్లలు నేను హాయిగా ఉన్నాను. ఉన్న ఆస్తి పోయినా ఇంకా నాకు ఆస్తి ఉంది, ఇబ్బంది లేదని చెప్తాను. నేను ఎవరికి ఓపెన్ గా చెప్తాను. మొన్న ఇంటర్వ్యూలో కూడా వైరల్ అయింది. అంటే అంత ఓపెన్ గా చెప్పేస్తారు ఎందుకు? దీని మీద ఉన్న విమర్శలు వచ్చే పార్టీ నుంచి రాదు, పార్టీ నుంచి నేను చెప్పి నిజమే కదా. ఏమన్నాను నేను, P4 లో తాడిపూడు మొదటి వర్షంలో నిలబెడతాం. ఎన్ని ఎకరాలు పోగొట్టుకున్నారు రాజకీయానికి? ఎమ్మెల్యే అయిన తర్వాత 45 acres ఎమ్మెల్యే అయిన తర్వాత కులం చూడొద్దు, మతం చూడొద్దు, కష్టం చూడొద్దు, వాళ్ళ బాధ చూడండి, వాళ్ళని ఆదుకోండి. ధర్మం చేయడం అనేది నాకు మొదటి నుంచి ఆనందం. మా పిల్లలు కూడా పెడతాం నేర్పింది, కానీ ఎవరి దగ్గర తీసుకోవడం నేర్పలేదు. అది నాకు అదృష్టం. మా పిల్లలు ఏమంటారు, మా అబ్బాయి అన్నాడు నన్ను, నేను ఉద్యోగం చేసిన పోషించాను డాడీ, మీరు రాజకీయాల్లో ఉండండి, మీ వల్ల 10 మందికి ఉపయోగం జరుగుతుందని. నా కొడుకు వల్లే నేను జనసేన పార్టీ. ఇప్పుడు రంగాగారిని కాపాడుకోలేకపోయాను, కానీ పవన్ కళ్యాణ్ గారికి నేను ఇప్పుడు సెక్యూరిటీగా ఉంటాను. ఉంటాను, నాకు నిజంగా ఒప్పుకుంటే నేను సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తాను, నాకేం ఇబ్బంది లేదు. జనసేన బాహుబలి. హాయ్ హలో, వెల్కమ్ టు కరెంట్ న్యూస్. నేను గతంలో చాలాసార్లు బొలిశెట్టి శ్రీనివాస్ గారితో ఇంటర్వ్యూ చేశాను. ఎప్పుడూ కూడా ఒక మంచి కంటెంట్ అయితే ఇచ్చాను. ఈసారి కూడా ప్రామిస్ చేస్తున్నా, అంతకు మించి అద్భుతమైనటువంటి ఆయన మాటలతో పాటు అద్భుతమైనటువంటి ఆయన చేసిన పనులను చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మనందరికీ తెలుసు, బొలిశెట్టి శ్రీనివాస్ గారు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత చాలా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి చేస్తున్నారు, సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఇవన్నీ కూడా మనం చూస్తాం. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం సార్. మీరు అంటే 2 సంవత్సరాలు అవుతుంది కరెక్ట్గా, రేపు ఈ నెల జూన్కి వచ్చింది కాబట్టి ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు పూర్తయింది అనుకోవచ్చు. తాడేపల్లిగూడానికి చాలా మంది ఎమ్మెల్యేలు వచ్చారు, చాలా మంది మంత్రులు అయ్యారు. ఎవరూ కూడా చేయలేనటువంటిది మీరు చేశారా అనేటువంటిది చాలా మంది ఇక్కడ అడుగుతున్నటువంటి ప్రశ్న. మీకు వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి? ముందుగా మీకు మీ టీవీ యాజమాన్యానికి
కిరణ్ టీవీ ప్రేక్షకులందరికీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అందరికి కూడా ఉదయపూర్వ నమస్కారం. గడిచిన 2 సంవత్సరాల్లో నేను తాడేపల్లి వచ్చేటప్పటికి తాడేపల్లిగూడెం ఊళ్ళోకి రావడానికి కూడా రోడ్లు లేవు. అవును, హెడ్ క్వార్టర్స్ ఇది. ఇక్కడ కూడా బ్రిడ్జ్ దగ్గర నుంచి వెళ్ళిపోయావు. ఇక్కడి నుంచి విప్పర్ వెళ్ళే రోడ్డు కానీ, మాధవరం వెళ్ళే రోడ్డు కానీ, లేకపోతే అప్పారావుపేట కానీ, అసలు ఎక్కడ కూడా ఏ రోడ్డు లేని పరిస్థితి నుంచి ఈ రోజు ఒకే ఒక రోడ్డు మిగిలింది. మొత్తం అన్ని రోడ్లు కూడా వేయించడం జరిగింది. దాదాపు 100 crores ఓన్లీ R&B వర్క్స్. విలేజ్ నుంచి NRGS నిధులతో దాదాపుగా ఒక 15 నుంచి 20 కోట్లు NRGS నిధులతోనే చేశారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ దానికి ఒక 14 కోట్ల 16 లక్షలు టెండర్ పిలిపించారు. ఒక 12 కోట్ల రూపాయలని జనజీవనంలో కూడా శాంక్షన్ చేశారు. అంటే దాదాపు అది ఒక 26 కోట్లు శాంక్షన్ అయింది. ఈ తాడేపల్లిగూడెంకి ఒక కళ. ఎందుకంటే ఈ 1,00,000 జనం దాటిన తర్వాత పంపుల చెరువు అనేది, అంటే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అనేది ఇక్కడ చాలా చిన్నదే. అది వేసవకాలం వచ్చినప్పుడు ఇబ్బంది పడటమే కాకుండా మామూలు రోజుల్లో కూడా సప్లై చేయడానికి చాలా కష్టంగా ఉంది. దాన్ని ఈరోజు 2014-19లో అమృత 1లో కొత్త శాంక్షన్ చేసినప్పటికి కూడా ఆ వర్క్ నేను మున్సిపల్ చైర్మన్గా దిగిపోయిన తర్వాత ఆ వర్క్ని ఎవరో పాత ఎమ్మెల్యే దాన్ని పట్టించుకోలేదు. అదేవిధంగా ఇప్పుడు అమృత్ 2లో కూడా పెట్టి దాన్ని 70 కోట్ల రూపాయలతో ఈ సంవత్సరం ఆఖరికి, అంటే యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ అయిపోవాలి, వర్షాలు ఎక్కువ ఉండడం వల్ల అవ్వలేదు. ఈ సంవత్సరం ఆఖరికి వచ్చే నెల మొదటి 3 నెలల్లో మొదటి క్వార్టర్లో అది ప్రజలకు అంకితం చేయడానికి తీవ్రమైన కృషి చేస్తూ ఉన్నాం. అంటే కొన్ని దశాబ్దాల కళ. దశాబ్దాల కళ అంటే మాజీ శాసనసభ్యులు అంటే ఈలాంజలి గారు ఉన్నప్పుడు ఒక పంపుల చెరువు తవ్వడం, జలగం వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా వచ్చిన పంపుల చెరువు అది. ఆ తర్వాత ఈ రోజు వరకు రాలేదు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నేను అప్పుడు శాసనసభ్యులు మున్సిపల్ చైర్మన్గా ఎన్నికైనప్పుడు అప్పుడు అమృత్ 1లో శాంక్షన్ చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు 2019లో మన జనసేన పార్టీలో వచ్చిన తర్వాత ఓడిపోయిన తర్వాత దాన్ని గెలిచిన ఎమ్మెల్యే దాని గురించి పట్టించుకోకపోవడం జరిగింది, క్యాన్సిల్ అయిపోయింది. అది మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టి, గౌరవ మంత్రి నారాయణ గారి దృష్టిలో పెట్టి, ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి దాన్ని మళ్ళీ 70 కోట్లతో శాంక్షన్ చేయించాం. ఆ వర్క్ కూడా అయిపోతుంది. ఈ 5 సంవత్సరాల పాటు కాలువలు ఎక్కడెక్కడ సిల్ట్ తీయలేదు. ఆ సిల్ట్ ని లాస్ట్ ఇయర్ నేను తీయించాను. మళ్ళీ సంవత్సరం కూడా డబ్బులు శాంక్షన్ చేయించాం. అది కూడా మనం ఈ సీజన్ లో, అంటే నెక్స్ట్ 3-4 months లో కూడా ఈ సిల్ట్ తీయించే కార్యక్రమాన్ని మళ్ళీ, అంటే పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఏంటంటే ఒక జీవనదిని ఎప్పుడు కూడా కాలుష్యం చేయొద్దు అనేది ఆయన ఆలోచన. దానికి అనుగుణంగానే నిన్న రాజమండ్రిలో జరిగిన సన్నివేశం మీకు తెలుసు. 48 hours లోనే ఆ పొల్యూషన్ అంతా క్లీన్ చేసిన ఘనత పవన్ కళ్యాణ్ గారు. అంటే ఏదైనా పట్టుకుంటే ఖచ్చితంగా ఇది అయిపోవాలి పని, ఇది ప్రజలకు ఉపయోగపడే పని. పవిత్ర గోదావరి నదిలో పుష్కర స్నానం చేయాలి అనేది ఆయన ఆకాంక్ష. దానికి అనుగుణంగా ఇవాళ అడుగులు పడుతున్నాయి. నిన్న మాకు కూడా పిలిచి ఆయన చెప్పడం జరిగింది, ఏ విలేజ్ లో కానీ ఏ టౌన్ లో కానీ ట్రీట్మెంట్ అవ్వకుండా వాటర్ని కాలంలోకి వదిలితే పనిషబుల్, కాంపౌండబుల్ అనేది ఆయన చెప్పారు. డబ్బు లేకపోతే డబ్బు కూడా శాంక్షన్ చేయించి మొత్తం కాలంలో పొల్యూషన్ అవ్వకుండా చూడడం కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఇప్పుడు తాడేపల్లిగూడెంకి సంబంధించి స్కూల్స్ కూడా, అంటే గతంలో ఎక్కడ ఏ నియోజకవర్గంలో జరిగినట్టుగా గవర్నమెంట్ స్కూల్స్ లో బాక్స్ క్రికెట్లు అని, స్విమ్మింగ్ పూల్స్ అని, అంటే ఇలాంటి ఆలోచన ఎందుకని వచ్చింది గవర్నమెంట్ స్కూల్స్ లో? ఇప్పటి వరకు అలాంటి పెట్టాలనే ఆలోచన కూడా ఎవరికి రాదు. తాడేపల్లిగూడెం నుంచి అంటే చిన్నపిల్లలు ఎక్కడికైనా వెళ్ళాలంటే వీకెండ్ లో కానీ కొత్తగా ఎవరైనా వచ్చినా ఈ తాడేపల్లి ఇప్పుడు ఏం లేదు. అంటే అలాంటిది ఈ రోజు ఏంటంటే ఒక స్విమ్మింగ్ పూల్ ఇక్కడ ఉండాలి మన ఊళ్ళో. ఇక్కడికి తణుకు వెళ్తున్నారు పిల్లలు. అంతకుముందు నేను మున్సిపల్ చైర్మన్ చేస్తుండగా కాలంలో ఈత నేర్చుకుంటా 2 పిల్లలు చనిపోయారు. ఆ రోజు ఉన్నటువంటి అప్పుడు మంత్రి మాణిక్యాలరావుతో ఆలోచన చేసి మేము అక్కడ స్విమ్మింగ్ పూల్ కి స్థలం ఇవ్వడం జరిగింది మున్సిపాలిటీ నుంచి. కానీ అది గత 5 సంవత్సరాలు ఆచరణలో పెట్టలేదు. దాన్ని డబ్బులు లేవు. ఆ డబ్బులు లేకపోతే ఇప్పుడు మనం దాన్ని సొంత నిధులతో, నేను 15 లక్షలు ఇస్తే ఉన్నది అందరూ ఫస్ట్ మనం ఇవ్వాలి.
రాజకీయాలు ఎలా ఉంటదంటే రాజకీయ నాయకులు ఎప్పుడు డబ్బులు ఇచ్చే అలవాట్లేదు కాబట్టి ఫస్ట్ డబ్బు మంది అయినప్పుడు ఖచ్చితంగా ప్రజల నుంచి విపరీతమైన రెస్పాన్స్ ఉంది. అది మీకు చూపిస్తాను, ప్రాక్టికల్ గా చూపిస్తాను. దాన్ని మనం పూర్తి చేసాం, ఓపెనింగ్ కూడా చేసాం. అన్ని పిల్లలు అప్పుడే ఆల్రెడీ సమ్మర్ లో చాలా చక్కగా ట్రైనింగ్ అవుతాం. అంతేకాకుండా మన టైంలో ఇండోర్ స్టేడియం శాంక్షన్ చేయించాం, అది కూడా పూర్తి చేయలేదు. ఆఫీసర్ మొండి గోడల మీద ఆగిపోతే మళ్ళీ నేను వచ్చిన తర్వాత ఇండోర్ స్టేడియంకి మళ్ళీ 15 లక్షలు మన సొంత డబ్బులు ఇచ్చి మళ్ళీ దాని ఇండోర్ స్టేడియంకి మళ్ళీ 80 లక్షలు 70 లక్షలు ఇండోర్ స్టేడియం మొత్తం చేయించి దాంట్లో ఏంటంటే ఈ కాళ్ళు దెబ్బతిన్న షటిల్ ప్లేయర్స్ కూడా మన వుడెన్ కోర్ట్లు వేసి దాంట్లో యోగా చెప్పడానికి ఒక హాల్ కూడా నిర్మించి దాన్ని ఆల్రెడీ పూర్తి చేసుకుని దశకొచ్చింది. స్విమ్మింగ్ పూల్ ఓపెన్ చేసాం, ఇది కూడా ఓపెన్ చేస్తాం. ఒక హై స్కూల్ మన చిన్నప్పుడు దాంట్లో 2-3 సంవత్సరాలు చదువుకున్న హై స్కూల్ బాగా పాడుపడిపోయి అది బిఫోర్ ఆఫ్టర్ కూడా మీకు ఫోటోలు పెడతాం. దాదాపు 5-6 అడుగుల నీళ్లు 5-6 అడుగుల లోతు నీళ్లు ఉండేదాన్ని దాదాపు 2-3 వేల లారీల పెద్ద లారీల మట్టితో నుంచి వాకింగ్ ట్రాక్, దాంట్లో బాక్స్ క్రికెట్, వాలీబాల్, త్రోబాల్, మిలిటరీకి వెళ్ళడానికి అవసరమైతే రోపు మీద ట్రైనింగ్, అన్ని లాంగ్ జంప్, హై జంప్ అన్ని 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 ఇక్కడ ఈ హై స్కూల్లోనే ఉండాలని అన్ని ఏర్పాటు చేసి ఒక కళావేదిక కూడా దాంట్లో ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే ఓపెన్ మీటింగ్ పెట్టినప్పుడు గవర్నమెంట్ మీటింగ్స్ కానీ లేకపోతే ఏదైనా స్కూల్ మీటింగ్ లేదా పెట్టినప్పుడు ఉపయోగపడిన దాదాపుగా 1 కోటి రూపాయలతో దాన్ని కూడా మనం చేయడం జరిగింది. ఇదన్నీ ప్రజల కోసం నెక్స్ట్ జనరేషన్ కి తాడేపల్లిగూడలో ఒక సిటీ మాదిరిగా తయారు చేయాలనేది నా ఆలోచన. అంటే ఇన్ని సంవత్సరాలు మీరు అన్నట్టు ఆర్టీసీ బస్సులు కూడా లోపలికి రావాలంటే భయపడేవాడు, రాలేదు. మొన్న 2 ఏళ్ల క్రితం వరకు ఎవరు వచ్చినా సరే అటు నుంచి అటు వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు చూస్తే రోడ్లు కూడా మీకు అటు ముత్యాలమ్మ గుడి దగ్గర నుంచి హైవే నుంచి లోపలికి రావటం కావచ్చు. అంటే ఎందుకని ఇంత యుద్ధ ప్రాతిపదికన మీరు ఇంత ఫాస్ట్ గా చేయాలనుకున్నారు? అంటే దాంట్లో మీరు కూడా కొన్ని సొంత డబ్బులే ఖర్చు పెట్టి కొంతమంది కాంట్రాక్టర్లకి 1,40 లక్షలు నా సొంత డబ్బులు నేను కానీ నా స్నేహితులు కానీ అప్పు ఇప్పించి కాంట్రాక్టులతో పని చేసి ఈ రోజు బిల్ రాలేదు, ఇప్పటికే రాలేదు. పని అయిపోవాలి మాత్రం అన్ని పని అయితే చేయించాను. ఒక వినూత్నమైన అంటే గవర్నమెంట్ లో డబ్బు లేదు, నెగ్గిన తర్వాత మా దగ్గర డబ్బు లేదు, మేము అది చేయలేము అనుకుంటా. మనం చెయ్యాలి, మనం నమ్మి ఓట్లేసాడు ప్రజలు, మాట ఇచ్చాం చెయ్యాలి. ఇవాళ వికలాంగుల పెన్షన్ మొత్తం కూడా నేను సగం ఇస్తే సగం ప్రజలు ఇస్తున్నారు. మీరు చూసారు కదా ఇందాక, అందరిని ఇన్వాల్వ్ చేస్తారు. P4 లో అందరిని ఇన్వాల్వ్ చేస్తాం. వాళ్ళకే వాళ్ళ పేరు మీద మీ పేరు ఇస్తే మీ పేరు మీద ఉంటుంది, అది గవర్నమెంట్ కి పంపిస్తున్నారు రికార్డు. అంటే P4 లో కూడా స్టేట్ మొత్తంలోనే టాప్ లో ఉన్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆయన ఆలోచనతో ఇప్పుడు వచ్చిందో ఆ వచ్చిన తర్వాత కూడా దాంట్లో ఇంప్లిమెంట్ ఖచ్చితంగా 100% చేస్తున్నాం. నిజంగా P4 లో తాడేపల్లిగూడెం మొదటి వర్షంలో నిలబెడతాం. మాకు ఒక్క ఇండస్ట్రీ లేదు, ఒకే ఒక ఇండస్ట్రీ ఉంది, వాళ్ళు కూడా మనకి ఇంకా ఏమీ లేదు. వాళ్ళు కూడా అడిగారు టౌన్ హాల్ నిర్మాణం చేసి ఇమ్మని అడిగాం సిఎస్ఆర్ కింద, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, అది కూడా చేపిస్తారు. అంటే పెన్షన్ కి సంబంధించి గవర్నమెంట్ ఇవ్వాల్సినటువంటి పెన్షన్ కూడా మీరు మీ సొంత డబ్బులు ప్రతి నెల ఇవ్వాలి అనే ఆలోచన ఎందుకు చేస్తారు? అంటే ప్రతి ఎవరు కూడా పెట్టుకోరు అంతా. గవర్నమెంట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తుంటే ఏదైనా సమస్య వస్తే నేను 3 ఏళ్ల తర్వాత వస్తాను చేస్తాను, అంతేగాని మీరు ఎందుకని ఇదివరకు కూడా అలా చేస్తాను. నేనేంటంటే చిన్న స్థాయి నుంచి వచ్చాను, ఒక ఆర్టీసీ డ్రైవర్ మా నాన్నగారు. ఆ స్టేజ్ నుంచి నేను అంచెలంచెలుగా అంటే దాదాపు నా ప్రస్థానం నేను చెప్తే చిన్న అంటే 1980 సంవత్సరం నుంచి కష్టపడుతున్నాను నేను. అంటే 80 అంటే అది ఒక 20 సంవత్సరాలు, ఇది 16 సంవత్సరాలు, అంటే 26 సంవత్సరాలు, 46 సంవత్సరాలు. నాకు ఈ రోజు వరకు నాకు రెస్ట్ లేదు. ఈ రోజు వరకు నా వ్యాపారం చేస్తాను. నాకు వ్యాపారం అంటే ఇంట్రెస్ట్ తప్ప లంచం తీసుకునే ఇంట్రెస్ట్ కాదు. ఎవరిని డబ్బులు కూడా నేను అడగను. ఏదైనా మనకి ఇస్తానని వస్తే మాత్రం వాళ్ళు చెప్తాం, బాబు పలానా దానికి ఖర్చు పెట్టండి, పలానా లేనోడికి ఇవ్వండి, నాకేం అవసరం లేదు. దేవుడి దయ వల్ల నా పిల్లలు నేను హాయిగా ఉన్నాను.
ఉన్న ఆస్తి పోయినా ఇంకా నాకు ఆస్తి ఉంది, ఇబ్బంది లేదని నేను చెప్తాను. నేను ఎవరికైనా ఓపెన్ గా చెప్తాను. ఇదే మాట మొన్న ఇంటర్వ్యూలో కూడా వైరల్ అయింది కొంచెం. అంటే అంత ఓపెన్ గా చెప్పేస్తారు ఎందుకు దీని మీద ఉన్న విమర్శలు వచ్చే పార్టీ నుంచి రావండి. పార్టీ నుంచి నేను చెప్పింది నిజమే కదా. ఇప్పుడు ఏమన్నాను నేను దాన్ని తీసుకోవట్లేదంటే అది అబద్ధం, ఎవరు రావట్లేదు అని అంటే వాళ్ళు ఎవరైనా వచ్చి ఏమన్నా మీరు ఏదైనా మేము హెల్ప్ చేయాలి, నాకేం హెల్ప్ వద్దు, నాకు ఉన్న ఆస్తి అమ్ముకుపోతుంది కానీ మీ డబ్బు నాకు వద్దు, మీరు శ్మశానం కట్టించండి లేకపోతే ఇంకోటి ఏమైనా చేసుకోండి, నాకు వద్దని చెప్తాను, నేను తీసుకున్నాను. అది ఇది ఇవాళ ఏంటంటే ఇవాళ నేను వచ్చిన తర్వాత అలా చేసిన వల్లనే ఈ రోజు ఒక 4 కోట్ల రూపాయలతో సిఎస్ఆర్ కింద ఖర్చు పెట్టించాను. 1 కోటి రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాం తాడేపల్లి నుంచి. ఎప్పుడు మన ఇది వచ్చినప్పుడు 91 లక్షలు చనిపోయిన వాళ్ళకి కానీ కష్టాల్లో ఉన్న వాళ్ళకి కానీ హాస్పిటల్ బిల్ కానీ సొంత డబ్బులు పే చేస్తాను. విత్ రికార్డ్ మీకు ఇస్తాను, అది కూడా చూడండి. ఈ రోజు వరకు గవర్నమెంట్ సర్వేలు కూడా ఉంటుంది, నేను చెప్పడం కాదు. ఈ గవర్నమెంట్ సర్వేలు కూడా చూడండి. నేను ఈ బయట సర్వే చేసింది కాదు, ఈ గవర్నమెంట్ సర్వేల్లో 89% వచ్చింది ఆ జిల్లాలో హైయెస్ట్. ఇది ఈ సింబల్ మనకి ఇస్తారు. ఉన్న జిల్లాలు కూడా ఇవన్నీ మనం కష్టపడితే ఇదంతా ఆన్ రికార్డ్స్ ఉంటుంది. దీంట్లో ఎవరైతే డోనర్స్ ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా మెన్షన్ చేస్తాం దీంట్లో. ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఎవరున్నారు దీంట్లో, ఇక్కడ రాసి ఉన్నాయి ఇవన్నీ. మనం అన్ని ఏంటంటే అంతా మనం చేయాలనుకున్నది ప్రజలు మనం నమ్మి ఓట్లు వేసారు కాబట్టి మనం ఖచ్చితంగా రుణపడి ఉన్నాం, వాళ్ళ కోసం పనిచేయాలి. ఎన్ని ఎకరాలు పోగొట్టుకున్నారు ఎమ్మెల్యే అయిన తర్వాత? 45 acres అమ్మాను. ఎమ్మెల్యే అయిన తర్వాత అమ్మాను. అవ్వకముందు కొద్దిగా అప్పు ఉంది, మరి ఎలక్షన్ చేసాం, 3 ఎలక్షన్ చేసాం. వ్యాపారం ఏదో ట్రేడింగ్ చేస్తున్నాను కానీ నాకు కొద్దిగా ఇవాళ వ్యాపారాలు ఏం చేయాలి అంటే గవర్నమెంట్ సంబంధించిన వ్యాపారాలు చేయకూడదు అనే నిబద్ధతగా మనం ఇదివరకు సివిల్ సప్లైస్ కాంట్రాక్టర్ నేను అది పూర్తిగా వదిలేసాను. ఎందుకంటే గవర్నమెంట్ తో సంబంధం ఉంది. మన మంత్రి కూడా మనోహర్ గారు, కాబట్టి వీళ్ళు ఏదో తప్పు చేశారు అనుకుంటారని దాని దూరంగానే గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఏది నేను చేయను. అంటే నార్మల్ గా ఎవరన్నా ఏ ఎమ్మెల్యే అయినా కనీసం ఒక వార్డు మెంబర్ కూడా ఎంతో కొంత సంపాదించుకోవడానికే రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితులు. కానీ మీరేమో మున్సిపల్ చైర్మన్ కాడి నుంచి నా అలవాటు అయితే నేను ఎప్పుడు కూడా అప్పుడు అంతే, ఈ ఊరు బాగుపడడం కోసం నా వంతు తపస్సు చేస్తాను. ఇవాళ కూడా అంతే, మన దేవుళ్ళు ముక్తాం మనం చేయాలని. ఏనా భూములకి ఎక్కడా కూడా ఇవాళ పట్టాలు ఇవ్వలేదు, పట్టాలు కదా ఆన్లైన్ చేయలేదు. ఈ రోజు తాడేపల్లి కాన్స్టిట్యూన్సీలో మొట్టమొదటిసారి 89 ఎకరాలు చేసాం. ఇంకా 800 ఎకరాలు ఉంది చేయవలసింది, అది కూడా చేయిస్తాం. అంతా రికార్డెడ్ గా. అంటే చాలా కష్టమైన పనులు ఇవన్నీ. ఒక మన థాట్ వచ్చిందంటే అది చెయ్యాలి. ఇప్పుడు ఇవాళ మనం వికలాంగులు అనేది 0 చేస్తాం మొత్తం రాష్ట్రంలో. వికలాంగు పెన్షన్లు అన్ని కూడా మనం ఇస్తాం. మనం ఇస్తుంటే నేను 45 ఇస్తే ఇవాళ ఒకరోజు నీలాంటి 17 మంది ఇచ్చారు. 17 మందికి ఇంకా మనకే 36-37 మంది వస్తే మొత్తం 100% వికలాంగులు డబ్బులు ఇచ్చేస్తాం. చెయ్యాలి, ఇన్వాల్వ్ చేయాలి. జనాన్ని ఇన్వాల్వ్ చేసి మీరు పెన్షన్ ఇచ్చారు, మీ పేరు మీద మీకు ఓటీపీ వస్తుంది, పలానా ఓడికి మీరు డబ్బులు ఇచ్చారు, ప్రభుత్వానికి వెళ్తుంది. మీరు పీపుల్ భాగస్వామ్యం చేస్తాం. బంగారు కుటుంబాలు ఎలా తయారు చేయాలి ఇవన్నీ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మాకు గంటల తరబడి మాకు స్పీచ్ ఇచ్చిన, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన వాళ్ళ ఆలోచన ఎంతసేపు ఒకటి. ఆయన పవన్ కళ్యాణ్ గారు అయితే కులం చూడొద్దు, మతం చూడొద్దు, కష్టం చూడండి, వాళ్ళ బాధ చూడండి, వాళ్ళని ఆదుకోండి. అది ఆయన నాకు నేర్పింది. ఎక్స్పెషల్లీ నేనైతే మాత్రం ఆయన ఏదైతే చెప్పారో, ఆయన మాకు మీటింగ్లో ఏం చెప్పారో అదే నేను మీకు ప్రశ్నలు కూడా మాట్లాడాను. మన థింకింగ్ ఎప్పుడు రాజకీయాల్లో సంపాదించిన వాళ్ళు ఎక్కడ బాగుపడిన చరిత్ర లేదు. ఎక్కడ మీకు కావాలని చూసుకోవచ్చు. మీరు విలాసవంతమైన ఇల్లు ఉండొచ్చు, అన్ని ఉండొచ్చు, ప్రశాంతత ఉండదు. మనం ఎలా ఉంటే మనం హాయిగా ఉన్నాం. మనకు ఉన్నది మనం దానం చేస్తాం, మనం సంపాదించి 10 మంది ఖర్చు పెడతాం. భగవంతుడి దయ వల్ల నాకు ఆ భగవంతుడు ఆ బిజినెస్ అలా ఏదో ట్రేడింగ్ ఏదో నేను దుబాయ్లో ఆఫీస్ పెట్టాను, అక్కడ ఏదో ట్రేడింగ్ చేస్తాం, గోల్డ్ ట్రేడింగ్ చేస్తాం. ఇక్కడ ఏదో మనం ఇక్కడ కూడా ఏంటంటే ఫ్రాన్ ట్రేడింగ్ అంటే రీలు కొని ఫ్యాక్టరీకి ఇస్తే దానికి 3% కమిషన్ ఇస్తారు. ఆ వచ్చిన డబ్బులు లెక్క పెట్టుకుని నేను వీళ్ళందరికీ దాన ధర్మాలు చేస్తాను.
ఆస్తులు అమ్మిన డబ్బులు పెట్టుబడి పెట్టి దాని మీద సంపాదించిన డబ్బుల్ని ప్రజలకి పూర్తిగా సేవ చేస్తాం. ఇంట్లో ఇప్పుడు ఏమనలేదన్నా ఇలా ఖర్చు పెడుతున్నారు మా ఇంట్లో మా అబ్బాయి కానీ, మా మిస్సెస్ కానీ, మా అమ్మాయి కానీ, మా అల్లుడు కానీ, అసలు మా పిల్లలు కానీ ఎవరో వాళ్ళు కూడా హ్యాపీగా పార్టిసిపేట్ చేస్తారు దీంట్లో వచ్చి. ఏం చెప్పండి, అవసరంగా మొత్తం ప్రజలకి ఇచ్చేస్తున్నారు, నాకేం దాచట్లేదని లేదు పిల్లలు కూడా. అసలు అలాంటి ఆలోచన ఇంట్లో ఎవరికి రాదు కూడా. మేము మా ఆస్తి పోయినా మా పిల్లలు ఏమంటారు, మా అబ్బాయి అన్నాడు నన్ను, నేను ఉద్యోగం చేసిన పోషించాను డాడీ, మీరు రాజకీయాల్లో ఉండండి, మీ వల్ల 10 మందికి ఉపయోగం జరుగుతుందని. నా కొడుకు వల్ల నేను జనసేన పార్టీలోకి వచ్చాను. అదే ఆ నిబద్ధతగా మా అబ్బాయి ఉన్నాడు. వాడు నా వర్క్ అంతా నాకు కొంచెం వర్క్ లోడ్ అయినప్పుడు అంతా మా అబ్బాయి అంటే అడ్మినిస్ట్రేషన్ లో రాడు, కానీ నాకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ అన్ని అక్కడ చూస్తాం. అంటే మీరు నెక్స్ట్ ఎలక్షన్స్ కి మళ్ళీ బలంగా నిలబడతారా, లేదంటే మీ అబ్బాయిని ఏమన్నా తీసుకొచ్చే ఆలోచన? మాకు వంశపారంపర్యంగా ఇవ్వాలని ఏం లేదు మాకు అసలు. నాకు మా అబ్బాయి అవ్వాలని నా తర్వాత నా ఆలోచన నాకు. ఎందుకంటే ఉన్న ఆస్తి కూడా పోతే పిల్లలకి తింటా కూడా ఉండదు, ఇప్పుడు రాజకీయం అలా ఉంది. కాబట్టి నేను దానికి ఎవరిని ఎంకరేజ్ చేయను, మా అబ్బాయిని కూడా ఎంకరేజ్ చేయను. ఏదైనా పెళ్లిళ్ళకి లేకపోతే పలకరింపులకి పంపుతాం తప్ప ఈ అడ్మినిస్ట్రేషన్ లో కానీ దీనిలో కానీ సంబంధం లేదు. ఆ స్కూలు ఆ బతుకు వాళ్ళు బతకవలసింది. మాకేం ఉన్న పొలం మీద మాకు వచ్చి ఇన్కమ్ మీద మేము సఫిషియెంట్ గా బతుకుతున్నాం. 10 మంది సహాయం చేసే స్టేజ్ లో ఉన్నాం. ఇప్పుడు కూడా ఎంత డబ్బు పోయినా మేమేమి ఎవరిని ఆశించలేదు, అప్పు కూడా చేయను. 10 మందికి పెట్టేవాళ్ళు వాళ్ళకి ఏదో రకంగా వస్తానే ఉంటది అంటారు. అలాగే నేను అదే చెప్తున్నాను, నాకు నిజంగా ఆశించకుండానే నాకు డబ్బు అలాగే భగవంతుడు ఇస్తాడు. నాకు 25 lakhs సంపాదింది. ఇది ఆ కమిషన్ అని అయ్యి మాకు ట్రేడింగ్ లో వచ్చే డబ్బులు కానీ, మా పొలం మీద వచ్చే డబ్బులు కానీ, మాకు అలాగా జీవితం వెళ్ళిపోతుంది. మాకేం పెద్ద ప్రాబ్లం. ఇంకా ఒకసారి మనం బయటకు ఒకసారి కూడా, ఎందుకంటే మా బాగా మాట్లాడతారు కానీ అంతకన్నా ఎక్కువ అద్భుతాలే చేశారని తెలిసింది కాబట్టి చూద్దాం. ఇక్కడ రోడ్లు ఎన్ని కిలోమీటర్లు వేసారు కాన్స్టిట్యున్సీ? ఆల్మోస్ట్ ఎక్కడ చూసినా గతం కన్నా చూస్తే అసలు అన్ని కొత్త రోడ్లే కనిపిస్తాయి. ఎన్ని కిలోమీటర్లు వేసి ఉంటారు? తాడేపల్లి పట్టణంలోనే ఒక 20 kilometers చేసాం. ఓన్లీ పట్టణంలో, సిటీలోనే? పట్టణంలో ఈ మెయిన్ రోడ్. ఇంకా విలేజెస్ ఇవి అన్ని కూడా ఇంకా అన్ని ఇంకా అదే చాలా ఒక 40-50 kilometers వేసి ఉంటాం మొత్తం. ఇది మొత్తం ఈ రోడ్లు మెయిన్ రోడ్లు అన్ని మాత్రం అదొక 7 kilometers. బాదంపూడి అవతల నుంచి మళ్ళీ పత్తిపాడు దాకా. అసలు ఈ పత్తిపాడు వరకు అయితే మరి దారుణంగా ఉండేది అసలు. మొత్తం అంత లారీలు ఆగిపోయి. అదే 14, ఇదొక 7, 31, 21, అదొక 3, 24, ఇదో 2.5, 26.5 కోట్లు ఈ మెయిన్ రోడ్లు. కానీ ఒక్క రోడ్ లేదు మనకి. బలిసిలమ్మకి సంబంధించి నార్మల్ గా ఎక్కువగా తీసుకుంటారు కానీ ఈ ఏరియాలంతా కూడా బాగా చేసాం మొత్తం. అక్కడ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు? 2,35,00,000. అవి మీ సొంత? దాంట్లో 20 లక్షలు ఇచ్చాం. ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఈసారి జాతర కూడా బాగా చేసినట్టు. బాగా 10,000 మంది ఆడవాళ్ళు కలిసి పూజ చేశారు. 10,000 మంది ఆడవాళ్ళు జ్యోతులు పట్టుకుని జ్యోతి ప్రజ్వలన ఇక్కడి నుంచి అక్కడ దాకా, ఎక్కడ మన గుడి దాకా ఎక్కడ ఒక జ్యోతి కూడా ఆరలేదు గాలికి. చాలా బాగా జరిగింది. అన్ని సహకరించే భగవంతుడు అంతే, ఆవిడ అలా చేయించుకుంటుంది. నేనే చేశాను జాతర 2015లో, 2014లో, మళ్ళీ 2026లో మనమే చేశాను. చూసా ఎలా ఉందో అసలు గతానికి. ఇప్పుడు ఇది మట్టికు, ఇది అంతా కూడా మట్టి పంపించారు. చాలా హైట్ పంపించినట్టున్నారు. చాలా 5-6 అడుగులు. బాబు మట్టికే చాలా అయిపోతుంది. మట్టి బోల్డ్ అయిపోయింది. అన్ని చుట్టూ
పైప్ లైన్ వేసి కింద అండర్ గ్రౌండ్ పైప్ లైన్ ఇది, నీ వాటర్ వచ్చినా సరే కిందకి వెళ్ళిపోతుంది. కిందకి వెళ్ళిపోతుంది. అంటే పిల్లలకి చదువుని మంచి క్వాలిటీగా ఇస్తే వీళ్ళకి ఏమైనా తీసుకుంటున్నారండి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో వీటిలో వచ్చిన వాళ్ళకి? వీళ్ళకి మోటార్ సైకిల్ ఒకటి కొనిస్తున్నాం 50,000 పెట్టి, ఎలక్ట్రిక్ వెహికల్. అంటే దానికి కూడా స్పాన్సర్ ఉన్నాడు. ఓకే. ఆ వెహికల్ కూడా మనం ఇచ్చాం. మన పోలీస్ వెహికల్ ఇచ్చాం చూసా. అంటే కంప్లీట్గా అసలు అంటే ఒక ఎమ్మెల్యే ఇన్ని చెయ్యొచ్చా అన్నదానికి నాకు తెలిసి ఒక ఎగ్జాంపుల్గా తీసుకొచ్చాను. ఒక కాన్స్టిట్యున్సీకి ఇంత 2 ఏళ్లలోనే ఇన్ని కార్యక్రమాలు అనేది. కొద్దిగా కాన్ఫిడెంట్ గా మనం ఏదైనా చేయాలనుకుంటే చేయొచ్చు. మనకేంటని ఆలోచించకపోతే ఎన్నెన్నో అవుతాయి. అంతే, మనకేంటని ఆలోచించి ఏది అవుతాయి. ఇది ఎన్ని కోట్లు అనేది దీనికి ఈ స్విమ్మింగ్ పూల్? 1 crore, 1,10,00,000. 1,10,00,000. ఇది వితౌట్ గవర్నమెంట్ సపోర్ట్? నో గవర్నమెంట్, మనమే గవర్నమెంట్. ఇవన్నీ అనిల్ అని మనోడే తమ్ముడు, మనోడే చేశారు. నేను మీరు కూడా ఆడుకుంటారండి సార్? అంటే లాస్ట్ వచ్చిన దీనిలో స్టోరీ రాద్దామని మళ్ళీ ఇద్దామని వచ్చినమాట కనుక్కున్నాను. అరే వైశ్యు గొడుగు గొడుగు గొడుగు. ఇది ఎన్ని సంవత్సరాల కింద అనుకున్నారండి మీరు ఇది ఇలా పెట్టాలని? నేను మున్సిపల్ చైర్మన్ గా ఉండగా అప్పుడే అనుకున్నారు? అప్పుడే మొదలెట్టావు ఇవన్నీ. ఆఫీసర్ 6 సంవత్సరాలు అసలు ముట్టుకోలేదు సార్. ఇది ఇంట్రెస్ట్ మీదే మొత్తం ఓన్ ఫండ్స్ ఇచ్చి ఏంటి గేమ్స్ ఆడిద్దాం పిల్లలతోనే. మనం మళ్ళీ చెప్పాను వెళ్ళినప్పుడు చేస్తా అన్నాడు. అది నేను రాయిస్తూ వచ్చాను సార్, మీరు కొంచెం బిజీగా ఉన్నారు కదండి. వెంకటపురం రాయిస్తూ మళ్ళీ మాట్లాడాను. చేసిందే మనోడు అన్నీ అనుకో. గవర్నమెంట్ పనులుగా కట్టేదంటే ఆయన అలా ఒప్పుకోలేదు. ఎలా ఉంటాయో అంత ఈజీగానే ఎక్కడ రాజీ పడకండి అన్న. ఇది సింపుల్ గా కట్టేదండి. గవర్నమెంట్ సపోర్ట్ చేసినా కూడా ఇంతలా చేయలేమేమో. ఓన్ ఫండ్స్ అండి. అదే అదే ఓన్ ఫండ్స్. లాకర్స్ ఎవరినో పిల్లలు అది జెంట్స్దే, ఇది లేడీస్ సేమ్. ఇది జెంట్స్. లేడీస్ కింద ప్రైవసీ కోసం మళ్ళీ ఎంతమంది అవుతున్నారు? రోజుగానే 100 మంది వస్తారండి సాయంత్రం. హాలిడేస్ కాబట్టి అంటే పక్క ఊర్లో కూడా రెగ్యులర్ ఎవరు జాయిన్ అవ్వలేదా? జాయిన్ అవ్వట్లేదండి. ఓన్లీ హాలిడేస్ వల్లే అమ్మమ్మ నుంచి వచ్చిన పిల్లలు సార్ ఇలా. తర్వాత మనం మొదటి నెల కనుక ఈ క్రౌడ్ ఖాళీ ఉండేలా ఉంటుంది సక్సెస్ అయిపోయింది సార్. ఇప్పుడు దాకా ఎలాగైనా వస్తారండి సమ్మర్ లో. కాలువలు తీసిన తర్వాత స్కూల్స్ ఓపెన్ అయిన తర్వాత పిల్లలు రావాలి. అలాగే ఇది ఫిట్నెస్ ఉపకారం అని చెప్పి జిమ్ లాగా మనం ప్రమోట్ చేయాలి. జిమ్ కి వెళ్ళినట్టే మోకాళ్ళ ఫిట్నెస్ కంటే ఇది మంచిది. అది మనం చాలా మంచిది. డాక్టర్స్ వాళ్ళు చాలా మంది అడుగుతున్నారనే. మేమేంటంటే ఈ పిల్లలు స్కూల్ పిల్లలు ఈ యాసంకాలం సెలవుల పిల్లలు లేదు, ఇలా అయిపోతే మనం హైజీన్ గా ఒక్కొక్కరికి ఒక స్లాట్ ఇచ్చి వాళ్ళని ఆ టైంలో ప్రైవసీగా వాళ్ళ ఫ్రెండ్సే ఉంటారు. అలా ఎంకరేజ్ చేస్తాం. కానీ ఈ ఆలోచనలన్నీ కూడా బాగున్నాయి ఇక్కడ. మనోడే పిల్లలకి స్కూల్ ఇది మన స్కూల్ లోటస్ స్కూల్ చూస్తున్నాం. బాబు జాతర హైదరాబాద్ లో జిఎల్ఎస్ స్కూల్స్ అని ఇచ్చారు సార్. ఇది వాళ్ళు ఒక 6,000 స్విమ్మింగ్ పూల్స్ కట్టారండి. సుధాకర్ సార్ అంటే స్విమ్మింగ్ పూల్ ఫీల్డ్ లో ఎవరికన్నా హైదరాబాద్ సుధాకర్ సార్ తెలియకుండా ఉండరు. మా అన్నయ్య హైదరాబాద్ లో స్ట్రక్చర్ ఇంజనీర్ అండి. చేతన్ ఆనంద్ అకాడమీలో సుధాకర్ సార్ కడుతున్నారు పూల్. వాళ్ళు ఏదైతే 80 లక్షల కాంట్రాక్ట్ ఇచ్చారో దీని పర్పస్ అది మేము చెప్తూ మేము అదే పనికి 27 లక్షలు ఇచ్చాం. సేమ్ వర్క్ సేమ్ సైజు. చేతన్ ఆనంద్ అకాడమీలో ఇది ఫిల్టర్, ఇదంతా ఫిల్టర్ సార్. ఈ 2 ఫిల్టర్స్, ఇది మోటార్. ఇది నిరంతరం పని చేయవలసిందే. మీరు ఆల్మోస్ట్ స్టేట్ గేమ్స్ కానీ నేషనల్ డబ్బులు అవుతాయి. స్టేట్ అయితే ఇప్పుడే పెట్టుకోవచ్చు. నేషనల్స్ అయితే ఇంకొంచెం పొడుగుండాలి, స్టేట్ వరకు పెట్టుకోవచ్చు. ఇవి గంటకు ఒక 60,000 లీటర్లు ఫిల్టర్ చేస్తుంది. అది 5 లక్షల లీటర్లు అండి.
8 hours కంటిన్యూగా మోటార్ ఆడితే వాటర్ ఫుల్ బ్లూగా మెయింటెనెన్స్ కూడా మీకు కష్టమే ఎవ్రీడే 5,000 రూపీస్ ఎవ్రీడే 5,000 క్లోరిన్ వేయాలి. అందులో పక్కన బ్లీచింగ్ అది వేసామంటే ఈ ప్యూరిటీ ఉండదు వాటర్. బ్లూ కలర్ కట్టడం ఒక ఎత్తు అయితే మళ్ళీ దీన్ని మెయింటైన్ చేయడం అబ్బాయి చాలా లేకపోతే ఎన్నే పోతుంది. ఖర్చుతో కూడుకున్నది మళ్ళీ. ఇవి స్టార్టింగ్ లో సార్ మేము అగ్రికల్చర్గా దూకుతున్నారని నేను తీసేసాను యాక్చువల్గా. పైకి ఎక్కి వేరు కాంపిటీషన్ టైం లో దీని మీద నుంచి జంప్ చేసి వెయిన్స్ అప్పుడు బాగా నేల తగలకుండా ఇది ఉండి దీని మీద జంప్ చేస్తారు. ఇవేమో లైన్స్ అండి, ఒకటి రోలో ఒకటి ఏదైనా గేమ్స్ పెట్టాడు ఓపెనింగ్ పెట్టాడు. తీసేది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో కట్టుకున్నారు అసలు. తాడేపల్లి కూడా ఇది ఎక్స్పెక్ట్ చేయలేమన్న అసలు ఎవరు కూడా. అదే పూల్ ఇక్కడ ఉంటదండి. పడిపోతావు సౌండ్ ఫిట్ అయితే కొద్దిగా ప్రమాదమే. 6 పెడితే సరిపోనండి. కానీ జంప్ చేసినప్పుడు అన్నయ్య కింద తల తగలకుండా పోటీలప్పుడు జంప్ చేస్తారు కదా సార్, తక్కువ హైట్ ఉంటే కిందకి వెళ్ళిపోతారు కదా. స్విమ్మింగ్ పూల్ అయితే మనకి నలుగురు మనుషులు కర్రలు వచ్చుకుని పహారా కాస్తానే ఉంటారు ఎనీ టైం. ఎవరిని కూడా ఇంత మొలక ఛాన్స్ లేకుండా ఇక్కడ నిలబడి ఉంటారు కర్రలు వచ్చుకుని. మెయింటెనెన్స్ అయితే బాగా చేస్తారు. ఆర్డర్ 2-3 రోజుల్లో వచ్చేస్తాయి. ఇక్కడ మీరు స్టేజ్ లాంటిది కట్టేసి అది స్టేజే కదా అది. అదే ఇలా డయాస్ కింద పెట్టేసుకుంటే సరిపోతుంది. ఎలా వచ్చిందిరా బాబు లోన్కి ఇది? కానీ కాన్స్టెన్సీని అంటే మీరు పర్సనల్ గా తీసుకున్నారు కదా, అది ఒక ఇక్కడ అభివృద్ధి ఉండాలి, నా కాన్స్టిట్యున్సీ అంటే ఇలా ఉండాలి అని మీరు ఒక నాకు తెలిసి ఒక ఏదన్నా ఒక అనుకున్నారు. అలా చేయకపోతే తమ్ముడు ఏముంటుంది, మనకి గెలిపించిన దానికి న్యాయం చేయాలి కదా. అంటే అదే నన్ను మిమ్మల్ని ఫస్ట్ లో అడిగినప్పుడు అదే గత ఇన్ని సంవత్సరాల తాడేపల్లిగూడెం అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి ఆర్థిక రాజధాని అనేవాళ్ళు. అలాంటిది దానికి మాత్రం ఇప్పటి వరకు ఎవరు అభివృద్ధి మాత్రం చూసుకోవాలి. మంత్రులు అయ్యారు, ఎమ్మెల్యేలు బోళ్ళు మంది అయ్యారు, రాజకీయంగా చాలా మంది ఉన్నారు కదా. అవును, ఆ భగవంతుడి అవకాశం మీకు వచ్చింది నిజంగా, మనకి ఇచ్చాడు అంతే. అదే మనకి చాలా సంతోషం. ఒక్క టర్మ్ లోనే అది కూడా 2 సంవత్సరాల్లోనే ఎంత చేంజెస్ అంటే. అక్కడ ఛత్రపతి శివాజీ విగ్రహం పెట్టించారా? చూడు పెట్టించారా? ఓకే. ఛత్రపతి శివాజీ, ఇక్కడ డొక్కా సీతమ్మ, డొక్క సీతమ్మ కూడా పెట్టారు. పెడదాం. వాళ్ళకి అవకాశం